ది స్టూడెంట్ అడిగాడు మొన్న. ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో వచ్చేసరికి పోలీస్ జాబ్స్ పడినాయి, కానిస్టేబుల్స్ అయితే చాలా పడినాయి. అందుట్లో వచ్చేసరికి జనరల్ గా ఏంటి, ఇప్పుడు రిక్రూట్మెంట్ అంటే గవర్నమెంట్ అయినా ఏదైనా కానీ పాస్డ్ అవుట్ ఇయర్ అడుగుతారు. కానీ ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే మీకు ఇష్యూ డేట్, సర్టిఫికేట్ ఇష్యూ డేట్ ఇవ్వటం జరిగిందని చెప్పేసి అడిగారు. ఇంతకీ దీనికి పాస్డ్ అవుట్ ఇయర్ కి మధ్య తేడా ఏంటి, ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారండి. దాని ప్రకారం మీరు చూసుకొని చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఓ హైప్ అవ్వండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ పోలీస్ జాబ్స్ కి, సో అందులో ఇచ్చిన సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అనేది మీకు పీసీ లో కానీ సిఎంఎం లో కానీ అడుగునుంటదండి. డేట్ ఆఫ్ ఇష్యూ అని చెప్పేసి, అంటే అది ప్రింట్ డేటు. మీకు గ్రేస్ మార్క్స్ యాక్సెప్ట్ అయినా, గ్రేస్ మార్క్స్ అప్లై చేయకపోయినా ఆ సర్టిఫికేట్ ఎప్పుడైతే ప్రింట్ అవుతుందో ఆ డేటు దాని కింద మెన్షన్ చేస్తారు. అది పాస్డ్ అవుట్ ఇయర్ కింద రాదు. మీకు సెపరేట్ గా పీసీలో మీ పేరు వెనక తర్వాత అండర్లైన్ లో వచ్చేసరికి ఇయర్ ఆఫ్ ఎగ్జామ్ రైటింగ్, మంత్ ఆఫ్ ఎగ్జామ్ అది ఉంటుంది కదా, లాస్ట్ ఏదైతే మీరు అపియర్ అయ్యారో ఏదైతే అది ఉంటుందో అది మీ పాస్డ్ అవుట్ ఇయర్ అవుతుంది. అయితే ఇప్పుడు అడిగింది వచ్చేసరికి ఏంటంటే ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్ అన్నారు కాబట్టి ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్ అనేది ఏదైతే ప్రింట్ మీద ఉంటుందో అదే మీకు ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్ అవుతుంది. పలానా డేట్ అంటే ఆ డేట్ లోపే మీకు సర్టిఫికేట్ రావాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో పాస్డ్ అవుట్ ఇయర్ అని పర్టికులర్ మెన్షన్ చేస్తే మొత్తం కూడా ఈ ఇయర్ సంవత్సరం మొత్తం కూడా పాస్డ్ అవుట్ ఇయర్ వాళ్ళే వస్తారు. ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్ అంటే మాత్రం పలానా డేట్ లోపు ఇచ్చిన సర్టిఫికేట్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు మాత్రమే దాని కిందకి రావడం జరుగుతుంది. ఓవరాల్ గా ఇదని కొంచెం 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.